తెలుగు ఇండస్ట్రీలో ప్రేమ బ్రేకప్లు పక్కా న్యూస్ అవుతాయి. కానీ ఓ హీరోయిన్ మాట్లాడుతూ నాకు విడాకులు రావడానికి అసలైన కారణం శోభన్ బాబే అన్న మాట ఇండస్ట్రీని హల్చల్ చేశాయి. 1970లలో ఓ సీనియర్ హీరోయిన్ చెన్నైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన డ్రైవర్స్ గురించి ఓ బాంబు వేసింది. ఆమె పేరు స్పష్టంగా చెప్పకుండా ఆయన పెళ్లైనప్పటికీ నాకు దగ్గరయ్యారు. ఆ దగ్గరతనం నా భర్తకి నచ్చలేదు. చివరికి విడిపోయాం అని చెప్పడం చర్చకు దారితీసింది. ఈ కథలో చెప్పిన వివరాలు చూసిన వారందరూ ఒక్కటే భావించారు, ఈమె చెప్పింది శోభన్ బాబు గురించే అని. శోభన్ బాబు గారి స్టైల్, చార్మింగ్ తో ఎంతో మందికి నచ్చేవారు. ఈ హీరోయిన్ కూడా చాలా సినిమాలలో ఆయనతో జతకట్టారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ పైనే కాదు, ఆఫ్ స్క్రీన్ లోనూ కనిపించేదట. వాళ్ళిద్దరూ చెన్నైలో ఒకే కాలనీలో ఉండేవారు. ఏ పండగకైనా ఒకరింట్లో ఒకరు కనిపించేవారని పాత సినీ వర్గాలు చెబుతారు. ఆ రిలేషన్ విషయం ఆమె భర్తకి తెలిసినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమె చెప్పినట్లు ఆయనకు నాపై నమ్మకం లేదు, కానీ నిజంగా నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పడం విషాదాన్ని కలిగించింది. అయితే డైవర్స్ తర్వాత ఆమె సినిమాల సంఖ్య తగ్గిపోయింది. శోభన్ బాబు మాత్రం ఎప్పుడు ఈ విషయంపై స్పందించలేదు. తన వ్యక్తిగత జీవితం గురించి మీడియాతో చాలా రిజర్వ్ గా ఉండేవారు. అందుకే ఈ కథ నిజమా కాదా అన్నది ఎవరికీ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ అప్పట్లో వచ్చిన మ్యాగజైన్లలో అసలు నిజం ఎవరికీ తెలియదు. కానీ విడాకుల వెనుక అతడే ఉన్నాడు అనే టైటిల్స్ ఓ మోస్తారు ప్రచారం అయ్యాయి.